చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును గురించి మనందరం దేవుని జ్ఞానాన్ని నేర్చుకుందాం. ప్రియులారా, మనుషులకు సంభవించినటువంటి అతి భయంకరమైనటువంటి రోగాలలో ఎయిడ్స్ ఒకటి. దీనిని గూర్చి కొద్దిగా వివరణాత్మకంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎయిడ్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు లక్షల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న వారు కోట్లలో ఉన్నారు. దీనికి మూలం చాలామందికి తెలుసు. ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వస్తుందో చాలామందికి తెలుసు. సురక్షితము కాని లైంగిక సంపర్కము అని వైద్యులు చెబుతారు. సురక్షితము కాని రక్త మార్పిడి వలన అని వైద్యులు చెబుతారు. వీటి వలన ఎయిడ్స్ ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది అని చాలామందికి తెలుసు. అయితే దేవుని జ్ఞానమును బట్టి ఈ విషయాన్ని విశ్లేషణాత్మకంగా ఎలా తెలుసుకోవాలి, ఈరోజు ఈ పాఠంలో మీరు నేర్చుకోబోతున్నారు. ముందుగా ఈ రోగాన్ని గూర్చినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి సంగతులను మనం చర్చించుకుందాం. ఎయిడ్స్ అనేటువంటి ఆ పేరుకు ఒక ఎబ్రివేషన్ ఉంది. అంటే AIDS. ఈ 4 అక్షరాలకు ఒక ఎబ్రివేషన్ ఉంది. అంటే విపులంగా ఆ 4 అక్షరాలను విడగొట్టి మనం మాట్లాడితే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇది ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులు అంటే ఎయిడ్స్ వ్యాధి సంక్రమించినటువంటి వారు మొట్టమొదట హెచ్ఐవికి లోనవుతారు. హెచ్ఐవికి లోనవుతారు. హెచ్ఐవి అంటే ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇదే అసలైనటువంటి మూలం, అసలైనటువంటి కారకం, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ హెచ్ఐవి సోకిన తర్వాత హెచ్ఐవి టెస్టులు చేయించుకోమని చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఎవరికైనా సందేహం ఉంటే, ఎవరికైనా ఎయిడ్స్ సోకిందేమో అనేటువంటి అనుమానం ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి హెచ్ఐవి పాజిటివ్ టెస్ట్ చేయించుకోమంటారు. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నప్పుడు నెగిటివ్ వస్తే మంచిదే. ఈ మధ్య కరోనా సంక్రమించినప్పుడు కూడా ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే వెళ్ళి టెస్టులు చేయించుకున్నారు. కరోనా నెగిటివ్ వస్తే అమ్మయ్య ఇంటికి వచ్చేసారు. కరోనా పాజిటివ్ వస్తే వైద్యం తీసుకున్నారు. అలాగే ఈ కరోనా కంటే ముందు హెచ్ఐవి అనేటువంటి వ్యాధి ఈ ప్రపంచంలోని మనుషుల చెంతకు వచ్చింది. మనుషులే దానిని కొని తెచ్చుకున్నారు. మనుషుల యొక్క పాపపు క్రియల వలన హెచ్ఐవిని వారు కొని తెచ్చుకున్నారు. హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఈ హెచ్ఐవి అనేటువంటి వ్యాధి పాజిటివ్ వచ్చిందంటే, అంటే ఆ టెస్టుల్లో వారికి పాజిటివ్ అని తేలిందంటే అది క్రమక్రమంగా ఎయిడ్స్కి దారితీస్తుంది. హెచ్ఐవి దశలో ఉన్నప్పుడు వైద్యం తీసుకుంటే చాలా మట్టుకు వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య సదుపాయాలను బట్టి
ప్రస్తుతానికైతే వైద్యుల దగ్గర హెచ్ఐవి సోకిన వారికి కాసింత ఉపశమనాన్ని కలిగించేటువంటి మందులు లభిస్తున్నాయి. అయితే హెచ్ఐవి నుండి వారు ఎయిడ్స్ దశకు వెళ్ళిపోయారనుకోండి, అంటే హెచ్ఐవి బాగా ముదిరిపోయిన తర్వాత ఎయిడ్స్ స్థాయికి వెళ్ళిపోయారనుకోండి, వారిని బ్రతికించడం కష్టం. వారు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకనే ఒక స్లోగన్ కూడా చెబుతూ ఉంటారు, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అని. అంటే ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడండి, దానికి మందు కనుగొనబడలేదు కనుక నివారించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం. ఆ వ్యాధి సోకకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోండి అని వైద్యులు, వైద్య శాస్త్రం, ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ హెచ్ఐవిలో 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్. మొదటిది ఇన్ఫెక్షన్ స్టేజ్. అంటే ఎవరి నుండైనా మనకు హెచ్ఐవి సంక్రమిస్తే ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది వ్యాధి. ముఖ్యంగా రక్త మార్పిడి వలన, లేక వారు శృంగారంలో పాల్గొంటే కనుక దాని వలన. మొట్టమొదటి స్టేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ స్టేజ్. హెచ్ఐవి సోకింది, ఇన్ఫెక్ట్ అయ్యారు. ఇన్ఫెక్షన్ స్టేజ్లో వారు వైద్యం తీసుకున్నప్పుడు వెంటనే వారు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే వారి శరీరంలో ప్రతి అవయవానికి ఆ ఇన్ఫెక్షన్ చేరకుండా ఆదిలోనే, ప్రారంభంలోనే వైద్యం చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు తెలియకపోతే, అంటే ఇన్ఫెక్షన్ వారికి సోకిందని వారు గమనించకపోతే, చాలా పరిస్థితుల్లో హెచ్ఐవి సోకినప్పుడు వారికి తెలియకుండానే శరీరంలోనికి అది అన్ని భాగాలలోనికి వెళ్ళిపోతుంది. అదే ప్రమాదం. హెచ్ఐవి వలన మెయిన్ ఎక్కువగా ప్రమాదం దాని వలనే సంభవిస్తుంది. అది సోకగానే తెలియదు, చాలామందికి తెలియదు. ఇక స్టేజ్ టూ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఎసిమ్ప్టోమాటిక్ అనేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే సిమ్టమ్స్ ఏమీ కూడా తెలియవు, ఎటువంటి సిమ్టమ్ కూడా వారికి తెలియదు. వారి శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక కణాలు వారికి సోకినటువంటి వైరస్ కణాలతో పోరాడుతూ ఉంటాయి. వీరు ఆరోగ్యంగానే ఉన్నాము అనుకుంటుంటారు, కానీ వారిలో వైరస్ ఉంది. ఎసిమ్ప్టోమాటిక్ స్టేజ్ అనమాట ఇది. ఇది స్టేజ్ 2. నెమ్మదిగా వైరస్ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి, ప్రతి భాగానికి చేరుతూ, ప్రతి దానిని క్షీణింపజేస్తూ మనకు తెలియకుండానే అది విజృంభిస్తూ ఉంటుంది. ఇక 3వ స్టేజ్ సిమ్టమాటిక్. సిమ్టమ్స్ ప్రారంభమవుతాయి. తలపోటు, దగ్గు, జ్వరం, ఏదైనా దురదలు కానీ, ఎక్కడైనా శరీరానికి ఏ భాగానికైనా సరే ఏదో ఒక చిన్న పుండుతోనూ రోగంతోనూ ప్రారంభమవుతుంది. ఇక అది తగ్గమంటే తగ్గదు. సిమ్టమ్స్ ప్రారంభమైపోయాయి. ఇది స్టేజ్ 3. ఇక స్టేజ్ 4 హెచ్ఐవి టు ఎయిడ్స్. ఈ ప్రోగ్రెషన్లో ఉంటుంది ఈ స్టేజ్ 4. అంటే హెచ్ఐవి సోకిన వారికి ఇక ఎయిడ్స్ దశకు అది వెళ్ళిపోతుంది అనమాట. ఎయిడ్స్ దశకు వెళ్ళిందంటే వారిని బ్రతికించడం కష్టం. ఈ 4 స్టేజెస్లో మొదటి స్టేజ్లో ఉన్న వారికి వైద్యం ఇచ్చి త్వరగా వారిని దాని బారి నుండి బయటపడేయడం చాలా సులభం. 2, 3, 4 స్టేజెస్లో ఉన్నవారు వెంటనే వైద్యుల యొక్క పర్యవేక్షణలో చక్కని వైద్యాన్ని వారు తీసుకోవాలి. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా ప్రభుత్వాలు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎందరో విద్యావేత్తలు కావచ్చు, ముందుగానే చెప్పేటువంటి ఒక మంచి విషయం ఏంటి, ఈ వ్యాధికి మందు లేదు గనక మీరు ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి, నివారణ ఒక్కటే మార్గం. ఇది లోకం ప్రస్తుతానికి కలిగి ఉన్నటువంటి జ్ఞానం. లోకము ప్రస్తుతానికి ఈ ఎయిడ్స్ విషయంలో కలిగి ఉన్నటువంటి జ్ఞానం. ప్రతి డిసెంబర్ 1వ తేదీని ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవంగా వారు జరుపుకుంటూ ఈ ఎయిడ్స్ వ్యాధి మీద ఇంకా అవగాహన లేని అనేక మందికి అవగాహన కల్పిస్తూ ఎన్నో ప్రచారాల ద్వారా ఎంతో ధనాన్ని ఖర్చు చేసి మనుషులలో ఈపాటి జ్ఞానాన్ని వారు నేర్పిస్తున్నారు. అయితే ఈరోజు విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనుషులకు దేవుడు అనుగ్రహించిన సర్వోన్నతమైనటువంటి సంగతులను మనం నేర్చుకుందాం. ఈరోజు ఎయిడ్స్ బారిన పడి మరణించిన వారు ఇప్పటి వరకు, అనగా సుమారు లెక్కది, సుమారుగా 2020వ సంవత్సరం ముగింపు నాటికి 2020వ సంవత్సరం ముగింపు నాటికి ఎయిడ్స్ బారిన పడి
మరణించిన వారు సుమారుగా 6,80,000 మంది. 6,80,000 మంది. అలాగే ఎయిడ్స్ బారిన పడి బాధపడుతున్నవారు, అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ బాధపడుతున్నవారు సుమారుగా 3,77,00,000 మంది. ప్రపంచవ్యాప్తంగా 3,77,00,000 మంది 2020 సంవత్సరం నాటికి, 2021 సంవత్సరం నాటికి ఇంకా లెక్కలు చెప్పటం లేదు, ప్రభుత్వాల దగ్గర ఆ లెక్కలు లేవు. 2020 సంవత్సరం నాటికి ఎయిడ్స్ వ్యాధి బారిన పడి బాధపడుతున్నవారు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు సుమారుగా 3,77,00,000 మంది ఉన్నారు. ఇప్పటికి చనిపోయిన వారు 6,80,000 మంది ఉన్నారు. కనుక ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని మీరు భావించి, దీని విషయంలో లోకం చెప్పినటువంటి సంగతులను ఇప్పటి వరకు మీరు విన్నారు. లోకంలో ఎవరి నోటనైనా మీరు ఆ సంగతులను నేర్చుకోవచ్చు. అంతర్జాలంలో కూడా ఆ సంగతులను గురించి మీరు తెలుసుకోవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పేటువంటి సంగతులు, ఈ ఎయిడ్స్ వ్యాధి పుట్టక మునుపే దేవుడు మాట్లాడాడు. ఈ ఎయిడ్స్ వ్యాధి కానీ, అంతకు ముందు ఎన్నెన్నో రోగాలు కానీ ఈ సమాజంలో మనుషులపై దాడి చేయక ముందే దేవుడు కొన్ని అమూల్యమైన సంగతులను పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఇప్పుడు రోగాలు కనిపిస్తున్నాయి గనక, మరణాల సంఖ్య పెరుగుతుంది గనక దేవుని మాటలను కనీసం ఇప్పుడైనా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఆ రోగాలు రాక మునుపే దేవుని మాటలను స్వీకరించగలిగితే రోగాలే రావు. కనీసం రోగాలు ప్రపంచంపై దాడి చేసిన తరువాతనైనా సరే దేవుని మాటలను వినొచ్చుగా, దేవుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించవచ్చు కదా. ప్రియులారా, ఈరోజు ఈ విశ్లేషణలో దేవుడు ఈ సమాజానికి, మానవాళికి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం తెలియచేసిన నిత్య నూతనమైన సర్వోన్నతమైన సంగతులను మీతో నేను పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథములు తెరచి మీరందరూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడాలని కోరుకుంటూ, ముందుగా సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం నుంచి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలంటే సురక్షితం కాని శృంగారంలో మీరు పాల్గొనకూడదు, సురక్షితమైనటువంటి శృంగారంలో మీరు పాల్గొనవచ్చు అని లోకం చెప్పింది. లోక సంబంధమైనటువంటి వారి యొక్క ప్రకటనలు మనుషులకు ఏమని తెలియజేశాయి? ఎయిడ్స్ వ్యాధిని నివారించాలంటే కండోమ్లు వాడండి, ఎయిడ్స్ వ్యాధిని మీరు నిర్మూలించాలంటే సురక్షితం కాని శృంగారంలో పాల్గొనవద్దు, అంటే సురక్షితమైన శృంగారంలో పాల్గొనమనేగా, అక్రమ సంబంధాలను పెట్టుకోమనేగా పరోక్షంగా వారు తెలియజేస్తున్నది. ప్రియులారా, దేవుడు చెప్పే మాట వినండి, దేవుడు చెప్పే సంగతిని వినండి. దేవుడు ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా ఈ మాటలను పలికించాడో, రాయించాడో. ఇప్పుడు మీరు వీటి యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. నిజంగా వాటి అర్థాన్ని మీరు గ్రహించగలిగితే ఆశ్చర్యపోతారు. పరమందున్న తండ్రి ఇటువంటి వ్యాధులు మనుషులకు భవిష్యత్తులో సంక్రమిస్తాయనే ముందుగా ఎంతో చక్కని భద్రతకు సంబంధించినటువంటి విషయాలను తెలియజేశాడు. మనుషులు తమ బ్రతుకులను ఎలా కాపాడుకోవాలో దేవుడు తెలియజేశాడు. శరీర సంబంధమైనటువంటి సుఖాలను అదుపు చేసుకోలేక మనుషులు రోగాల బారిన పడతారని ముందుగానే దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, ఆ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. ఎంతోమంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు. మీ దగ్గర కూడా, మీ వీధిలో కావచ్చు, మీ ఇంటిలోనే కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నవారు కావచ్చు, మీ పల్లెలో, మీ పట్టణాలలో మీకు తెలిసిన వారిలో ఎవరైనా కావచ్చు, గతంలో ఎయిడ్స్ వ్యాధి వచ్చి మరణించిన వారు ఉండి ఉండవచ్చు. ఒకరికి ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని, ఒకరికి ఎయిడ్స్ వ్యాధి సోకిందని, ఆ హెచ్ఐవి సోకిందని, హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని తెలియగానే
వారికి ఆ సిమ్టమ్స్ అన్నీ తెలుస్తున్నప్పుడు, సిమ్టమాటిక్ స్టేజ్కి వారు వచ్చేసినప్పుడు, హెచ్ఐవి నుండి ఎయిడ్స్కు అది ప్రోగ్రెస్ అవుతున్నటువంటి ఆ స్టేజ్కి వారు వచ్చేసినప్పుడు వారిని ఏం చేస్తారు? దూరంగా ఒక మంచం మీద పడుకోబెడతారు. వారితో ఇక ఎవ్వరూ కూడా సాంగత్యం చేయరు. సొంత బంధువులు కూడా, సొంత రక్త సంబంధికులు కూడా, ఎందుకంటే ఆ వ్యాధి అలాంటిది, చాలా దూరంగా ఉంటారు, చాలా దూరంగా ఉంటారు. అది అంటువ్యాధి కాదు గనక కాస్త ఉపశమనమే. అంటువ్యాధి కాదు గనక మరణించేంత వరకు ఆ వ్యక్తి దగ్గరగా ఉండవచ్చు, ఆ వ్యక్తికి అన్నం పెట్టవచ్చు, ఆ వ్యక్తితో మాట్లాడవచ్చు. అదే అంటువ్యాధి అయితే, ఈ కరోనా వంటి భయంకరమైనటువంటి వ్యాధి అయితే ఆ పరిస్థితి కూడా ఉండకపోను. వారు మరణించటానికి ముందు ఆ ఎయిడ్స్ వ్యాధి ఈ 4 స్టేజ్లు గుండా వెళ్ళిపోతున్నప్పుడు, వారు అతి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోయినప్పుడు వారిని ఒక మంచం మీద పడుకోబెడతారు. అప్పుడు వారికి మిగిలేదేంటి? ఒక రొట్టె తునక. దేవుడు ఈ మాట ఎప్పుడు రాయించాడు? వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు. ఏదో ఈరోజు ఈ వ్యాధి వచ్చిందని, ఈ వ్యాధి వచ్చినటువంటి వారిని చూసి వీరికి చివరికి మిగిలేది ఒక రొట్టె ముక్క అని చెప్పి దేవుడు ఇప్పుడు రాయించిన మాట అయితే, ఎందుకు దేవుని మాటలను మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు దేవుని మాటలు శక్తివంతమైనవని మీరు గ్రహించలేకపోతున్నారు? ఎందుకు దేవుని మాటలను శిరోధార్యంగా మీరు పాటించలేకపోతున్నారు? ఒక్కసారి మీరు మనస్సు పెట్టి ఆలోచన చేయండి. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. వాడికి ఎంతో ఆస్తుండొచ్చు, లేక ఆమెకు ఎంతో ఆస్తుండొచ్చు, కానీ వారు దానిని అనుభవించలేని స్థితి. వారి కుటుంబంతో పాటు కలకాలం బ్రతకలేనటువంటి పరిస్థితి, దుస్థితి. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును అన్నాడు దేవుడు. ఎంతమంది జీవితాలలో ఈ ఎయిడ్స్ వ్యాధి వారి యొక్క బ్రతుకులను చీకటి చేయలేదు చెప్పండి? వారి బ్రతుకులు చివరికి ఎలా మారిపోలేదు మీరు చెప్పండి? వారికి చివరకు మిగిలిందేంటి? రొట్టె ముక్క మాత్రమే. ఆలోచన చేయండి. అంటే వేలకు కాసింత తిండి పెడుతున్నారంతే. వారు బ్రతికి ఉండడానికి వేలకు కాసింత తిండి పెడుతున్నారు. వారు లేవలేని స్థితి, మంచం మీద నుండి లేవలేని పరిస్థితి. అలాగని వారికి ఆయుష్ లేదా? అలాగని వారు ఆ వయసుకే చనిపోవాలని ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా? చాలామంది యవ్వనస్తుల్లో ఉన్నవారు, ముసలివారు కాదు, యవ్వనస్తుల్లో ఉన్నవారు. ఎందుకంటే ఆ దశలో, ఆ యవ్వన దశలో వారు చేసినటువంటి తప్పులు వేశ్యా సాంగత్యము. దాని వలన వారు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి రోగాన్ని గూర్చి ఇప్పుడు మనం ఆలోచిస్తే, దేవుడు పలికించిన ఈ మాటలను జాగ్రత్తగా మీరు చూడగలిగితే, దేవుడు చెప్పిన మాటను మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఏ మాట అయినా సరే పరిశుద్ధ గ్రంథంలో కనిపించింది అంటే ఆ మాటను మనం తేలిగ్గా తీసుకున్నామా, మన బ్రతుకే కనిపించదు, మన బ్రతుకే నాశనం అయిపోతుంది, మాయమైపోతుంది. వ్రాయించాడు దేవుడు, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. వీధులే ఖాళీ అయిపోయాయి. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన ప్రారంభంలో ఈ వ్యాధి మీద అవగాహన లేక చాలా ప్రాంతాలలో వీధులే, ఇల్లులే ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే మరణించారు. ఆ వ్యాధి అంత భయంకరమైనది. ఒక్కసారి ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. గత కాలంలో ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తెలియజేశాడు, వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. అలాగే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అన్నాడు. చూడండి, మగనాలు అంటే మగని ఆలు అంటే ఒక వ్యక్తికి, ఒక పురుషునికి అప్పటికే వివాహము చేయబడినటువంటి స్త్రీ. మగనాలు, మగని ఆలు, మగని స్త్రీ, మగని ఆడది అని అర్థం. అంటే ఒక పురుషుని యొక్క భార్య, పరాయి పురుషుని యొక్క భార్యను నీవు ముట్టుకొనుటకు నువ్వు సాహసించావంటే మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఈ మాటలు ఎప్పుడైనా మనస్కరించారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ అమూల్యమైన సంగతిని ఏనాడైనా మనసును పెట్టారా? ఒక్కసారి గమనించండి. దేవుడు ఈ ప్రపంచానికి బుద్ధి నేర్పిస్తున్నాడు. ప్రపంచంలో ఎవరైతే
ఈ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలని కృషి చేస్తున్నారో వారందరూ మొట్టమొదట ఆలోచించవలసినటువంటి సంగతులు ఇవి. మానవాళికి నేర్పించటానికి వారు మొట్టమొదట నేర్చుకుని ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళవలసినటువంటి సందర్భాలు ఇవి. ప్రభుత్వాలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఎవరైనా సరే మొట్టమొదటి ఈ సంగతులను దేవుని మాటలుగా నేర్చుకోవాలి. వారు దేవుని మాటలుగా నేర్చుకోవాలి. మగనాలు మిక్కిలి విలువ గల ప్రాణమును వేటాడును. అందుకే క్రిందికి వచ్చేసరికి ఆ మాటలలో ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఒక పోలికతో ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, ఒకడు తన ఒడిలో అగ్నిని వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా? ఒకడు తన ఒడిలో అగ్నిని వేసుకుంటే అది కాలకుండా ఉంటుందా అన్నాడు ఆయన. వేశ్యా సాంగత్యము చేసిన నాడు నీ శరీరపు సుఖమే తప్ప తరువాత వచ్చేటువంటి భయంకరమైనటువంటి వేదన నీకు అప్పుడు గుర్తుండదు. ఒడిలో అగ్ని వేయబడింది, ఆ రోజున ఒడిలో అగ్ని వేయబడింది, అంతే, నీ జీవితాన్ని కాల్చేసింది. అనేక సందర్భాలలో అమాయకులు కూడా చనిపోయారు. ప్రస్తుతం అనేక మంది పిల్లలు కూడా ఆ వ్యాధి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథ జీవులుగా మారిపోయి ఉన్నారు. అనాథాశ్రమాలలో వారు బ్రతుకుతున్నారు. వారు పుట్టగానే వారికి వచ్చినదేంటి? ఎయిడ్స్ వ్యాధి. ఏం తప్పు చేశారని? వారి తల్లిదండ్రులు తప్పు చేశారు. తల్లి గర్భంలో వారు ఉన్నప్పుడే తల్లికి ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా సంక్రమిస్తే మరి బిడ్డకు సంక్రమించదా? తల్లి రక్తంలో నుండి వచ్చినటువంటి ఆ బిడ్డకు సంక్రమించదా? ఈరోజు అనేక మంది పిల్లలు అలాంటి వారు కూడా ఉన్నారు. బాల్య దశలోనే హెచ్ఐవికి గురైపోయిన వారు ఉన్నారు. చాలా తక్కువ పరిస్థితుల్లోనే రక్త మార్పిడి వలన ఈ ఎయిడ్స్ వ్యాధిని కొని తెచ్చుకున్న వారు ఉన్నారు. కానీ దీనికి మూలం, ఇది ఎక్కువగా ప్రబలడానికి కారణం ఇదిగో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు. వేశ్యా సాంగత్యము, మగనాలితో సాంగత్యము. ఒకడు తన ఒడిలో అగ్ని వేసుకున్నట్టే కాలకుండా ఉంటుందా? ఎప్పటికైనా నీవు నాశనం అయిపోతావు. ఒకడు నిప్పుల మీద నడిచినప్పుడు వాని పాదములు కమలకుండునా? ఒకడు నిప్పుల మీద నడిచినప్పుడు వాని పాదములు కమలకుండునా? నిప్పుల మీద నడిచి చూడండి, పాదములు కాలతాయో లేదో మీకు అర్థమవుతుంది. కాలిపోతాయి, పాదములు కమిలిపోతాయి. అలాగే పొరుగువాని భార్యను ముట్టుకొనివాడు, పొరుగువాని భార్యను కూడువాడు శిక్ష తప్పించుకొనడు. దేవుడు తెలియజేశాడంటే ఆ మాట ఖచ్చితం. శిక్ష తప్పించుకొనడు. ప్రియులారా, ఈ సంగతులను దేవుడు పొందుపరిచాడు. ఈ సంగతులను మానవులకు దేవుడు వందల వేల సంవత్సరాల క్రితం నేర్పించాడు. నేర్చుకొని ఉంటే, దేవుని మాటలను అనుసరించి ఉంటే ఈరోజు ఆ వ్యాధి ఏ ఒక్కరిలోనైనా కనిపించినా గమనించండి, ఆలోచించండి. వారు మాత్రమే కాదు, అనేక మంది జీవితాలతో వారు చెలగాటం ఆడుకున్నారు. తప్పు చేస్తున్న వారు, ఇప్పటికీ తప్పులు చేస్తున్నవారు, వారి జీవితాలు పోయాయా? వారి జీవితాలతో పాటు వారి మీద ఆధారపడినటువంటి ఎందరో జీవితాలు రోడ్డున పడిపోయాయి. వారందరూ అమాయకులు, వారందరూ పాపము తెలియని వారు. కానీ వారు కూడా వీరి యొక్క దుష్క్రియ వలన, వీరు చేసినటువంటి చెడుతనం వలన శిక్ష అనుభవించవలసి వచ్చింది. వారి కుటుంబంలో ఉండటం వలన, ఆ వ్యక్తికి భార్యగా ఉండటం వలన, లేక ఆ భార్యకు భర్తగా ఉండడం వలన, వారికి పిల్లలుగా ఉండడం వలన వీరు కూడా ఆ వ్యాధిని కొని తెచ్చుకున్న వారు అయిపోయారు. ప్రియులారా, ఈ విషయాలను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వ్రాయించిన మాటలు, ఆ మాటలను మానవాళి ఎంత గొప్పగా స్వీకరించాలనే విషయం మనకు అర్థమవుతుంది. చూసారా? మరి దీనికి పరిష్కారం ఏంటి? దేవుడు ఈ విషయాన్ని అయితే ఇక్కడ తెలియజేశాడు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఒకడు ఒకవేళ వేశ్యా సాంగత్యం చేస్తే, మగనాలి దగ్గరకు వెళితే, ఇదిగో ఈ విధంగా పరుని భార్య దగ్గరకు లేక పరుని భర్త దగ్గరకు వెళితే వారు నాశనం అవుతారని, శిక్ష తప్పించుకోరని దేవుడు తెలియజేశాడు. అయితే దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము ఎలా తప్పింపబడతాం? మేము ఎలా రక్షింపబడతాం?
మా శరీరాన్ని మేము ఎలా అదుపులో ఉంచుకోవాలి, శరీర కోరికలకు మేము లొంగిపోకుండా, ఇలాంటి భయంకరమైనటువంటి రోగములను మా మీదకి మేము తెచ్చుకోకుండా, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ శరీరమును నీతి సాధనములుగా దేవునికి మాత్రమే వినియోగించేలా మేము ఉండాలంటే, క్రీస్తు ప్రభువులో రక్షణ ఉంది, క్రీస్తు మార్గంలోనే మేము నడుచుకుంటూ ఉండాలంటే మేమేం చేయాలి? నిత్యత్వం వరకు మా బ్రతుకులు కాపాడబడాలంటే మేమేం చేయాలి అని మీరు అడిగితే కనుక, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దానికి సమాధానం ఉంది. అదే సామెతల గ్రంథము, అదే 6వ అధ్యాయం చదువుకున్న మాటలకు ముందు మాటలలో ఈ విషయాలను దేవుడు పొందుపరిచాడు. 23వ వచనం నుంచి చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం నుంచి దేవుడు చెబుతున్న ఈ చక్కని సమాధానాన్ని చూడండి, పరిష్కారాన్ని చూడండి. ఒక మంత్రి మునుపటి కాలంలో స్కూల్ పిల్లలు కూడా బ్యాగ్లో కండోమ్ పెట్టుకుని వెళ్ళాలి అని ప్రకటన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇండియా దేశంలో. ఆశ్చర్యపోతారు మీరు అలాంటి ప్రకటనలు వింటే. స్కూల్ పిల్లలు కూడా, ప్రతి స్కూల్ పిల్లవాడు, ప్రతి స్కూల్ అమ్మాయి వారి యొక్క బ్యాగ్లో కండోమ్ పెట్టుకుని వెళ్ళాలి అని ఒకడు ప్రకటన చేశాడు. బుద్ధిహీనుడు, మతి తప్పినవాడు, ఏం చెప్పాలో తెలియనివాడు. ఏ స్థాయిలో ఉన్నాడు? మంత్రి పదవిలో ఉన్నాడు. అప్పటికి మంత్రి పదవిలో. ప్రియులారా, దేవుడు చెప్పే సంగతులను చూడండి, దేవుడు ఇచ్చినటువంటి చక్కని సమాధానాన్ని చూడండి, పరిష్కారాన్ని చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం నుంచి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఎచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము. అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకొననీయకము. దేవుడు చెప్పిన పరిష్కారాన్ని జాగ్రత్తగా గమనించారా? దేవుని ఆజ్ఞ నీకు ఒక దీపం, నీ మార్గమునకు ఒక వెలుగు. దేవుని ఆజ్ఞ, ఆజ్ఞ దీపముగా ఉంటుంది, ఆజ్ఞ దీపముగా ఉంటుంది. దేవుని ఆజ్ఞ అనగానే దేవుడు మా మీద ఏవో రుద్దేస్తున్నాడు అనుకుంటారు చాలామంది. మా మీద ఆయన బలవంతంగా ఏవేవో కట్టడలు ఆజ్ఞలు రుద్దేస్తున్నాడు అనుకుంటారు చాలామంది. అవి ఏంటనుకుంటున్నారు? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ఏంటనుకుంటున్నారు? అవి యేసుప్రభు వారు తెలియజేశారు. నీ కనులతో నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడు అప్పుడే నీ హృదయమందు నీవు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవగుదువు. కనుక అలా నీవు చూడకూడదు, మోహపు చూపులు కలిగి ఉండకూడదు. దేవుడు ఆజ్ఞను జారీ చేశాడా? మరి ఆ ఆజ్ఞకు లోబడుతున్నారా? మీ కనులతో నిబంధన చేసుకుంటున్నారా? గమనించండి, ఆజ్ఞ మీ జీవితానికి ఒక దీపం, ఒక వెలుగు. దేవుడు చేసే ఉపదేశము నీకు ఒక వెలుగు. ఈ విశ్లేషణ వింటున్నప్పుడు ఏంటనుకుంటున్నారు? అది కాలక్షేపం కోసం చెప్పేది అనుకుంటున్నారా? కాలక్షేపం కోసం మీరు వింటున్నారా? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. ఈరోజు మీ జీవితాలు చక్కగానే ఉండొచ్చు, కానీ రేపటి దినానికి అవి నాశనం కాకుండా జాగ్రత్త పడండి. రేపటి దినానికి ఈ మాటలు తెలియకుండానే ఒకవేళ మీరు రేపటి దినాన ఉంటే, ఈ మాటలను పట్టించుకోకుండా రేపటి దినాన మీరు లోకంలో బ్రతుకుతూ ఉంటే, ఏదో ఒక క్షణాన అపవాది మిమ్మల్ని మోసగించే అవకాశం లేకపోలేదు. కనుక ఆజ్ఞను ఒక దీపముగా ఉంచుకోవాలి. చీకటిలో మీరు తొట్టుపడకుండా, బోర్ల పడకుండా, గోతులో పడకుండా, ముళ్ళదారిలో వెళ్ళిపోకుండా ఆజ్ఞ ఒక దీపముగా, ఉపదేశము ఒక వెలుగుగా ఉండాలి. అలా ఉంచుకుంటున్నారా? మీ జీవితానికి దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుని ఉపదేశమును ఒక వెలుగుగా ఉంచుకుంటున్నారా? శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవమార్గములు. ఎవరినైనా గద్దించానంటే నేను దేవుని వాక్యము చేత, అది వారికి జీవమార్గం. కానీ వారు చాలాసార్లు గుర్తించరు. నన్ను గద్దించేస్తున్నారు అని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతారు. శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవమార్గములు. ఆ గద్దింపుకు లోబడితే, అది దేవుని మాటగా నీవు స్వీకరించి ఆ గద్దింపుకు నీవు లోబడితే అదే నీకు జీవమార్గం. లేకపోతే మరణ మార్గం, మరణ ఛాయ. రొట్టె తొనక మాత్రమే మిగులుతుంది చివరికి. రొట్టె తొనక మాత్రమే మిగులుతుంది చివరికి.
అది నిన్ను వేటాడుతుంది. నీవు శిక్ష నుండి తప్పించుకోలేవు. జాగ్రత్త. దేవుని ఆజ్ఞను స్వీకరించు, ఒక దీపముగా స్వీకరించు. దేవుని ఉపదేశమును స్వీకరించు, ఒక వెలుగుగా స్వీకరించు. దేవుని యొక్క శిక్షార్థమైనటువంటి గద్దింపులను స్వీకరించు. అది నీకు జీవమార్గము. అది నీకు జీవమార్గము. ఇవన్నీ నీవు కలిగి ఉన్నప్పుడు, వీటిని నీవు పాటిస్తున్నప్పుడు, పరస్త్రీ యొక్క ఇచ్చకపు మాటలకు నీవు లోబడకుండా అవే నిన్ను కాపాడతాయి. ఎందుకంటే నీవు వెలుగులో ఉన్నావు. చీకటిలో ఉన్నప్పుడు పరస్త్రీ యొక్క ఇచ్చకపు మాటలకు నీవు లోబడే అవకాశం ఉంది. అది కన్నులు చిలికించినప్పుడు నీవు నీ హృదయమును కాపాడుకోకుండా దాని వశమును నీవు పోవటానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. దేవుడు వ్రాయించాడంటే అవును, అది నిజం. ఎప్పుడైతే నీ జీవితానికి దేవుని ఆజ్ఞ ఒక దీపముగా లేదో, ఎప్పుడైతే నీ బ్రతుకుకు దేవుని యొక్క ఉపదేశం ఒక వెలుగుగా లేదో, ఎప్పుడైతే దేవుని యొక్క శిక్షార్థమైనటువంటి గద్దింపులు జీవ మార్గములుగా నీవు తీసుకోలేదో, అప్పుడే నీ నాశనం నీ ఎదుట పొంచి ఉన్నట్టుగా నీవు గుర్తెరగాలి. పరస్త్రీ యొక్క ఇచ్చకపు మాటలకు నీవు లోబడిపోతావు. జాగ్రత్త. దాని యొక్క చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము అన్నాడు దేవుడు. ఎప్పుడైతే నీవు చీకటిలో ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను నీవు స్వీకరించవో, ఎప్పుడైతే ఆయన ఉపదేశమును నీవు వినవో, ఎప్పుడైతే ఆయన గద్దింపును నీవు తోసేస్తావో, దాని చక్కదనమునందు, అది ముఖానికి రంగు వేసుకుంది, దాని చక్కదనమునందు నీ హృదయములో నీవు ఆశపడతావు. దాని మీద నీకు వాంఛ కలుగుతుంది. దానిని నీవు కూడినప్పుడు నీవు నీ ఒడిలో అగ్నిని వేసుకున్నట్టే. అగ్ని మీద నీవు నడుచుచున్నట్టే. కాలకుండునా, కమలకుండునా. అదే ఈరోజు ప్రపంచంలో అనేక మంది పాలిట శాపముగా తయారైపోయింది, భారముగా తయారైపోయింది, మరణ సంబంధమైన రోగముగా పరిణమించింది. ఈ లెక్కలలో చాలామంది ఇంకా లేకపోవచ్చు. ప్రభుత్వానికి అందిన లెక్కలలో ఇంకా చాలామంది లేకపోవచ్చు. ఎవరికీ చెప్పకుండానే, ఎవరికీ తెలియకుండానే వారు ఎయిడ్స్ బారిన పడి జీవిస్తూ ఉండవచ్చు. ఎయిడ్స్ బారిన పడి ఇప్పటికే మరణించిన వారు కూడా ఉండవచ్చు. లెక్కలకు అందని వారు కూడా చాలామంది ఉంటారు. అందుకే ప్రభుత్వాలు కూడా సుమారుగా అని మాత్రమే చెబుతున్నాయి. సుమారుగా అని మాత్రమే చెబుతున్నాయి. ఎందుకంటే ఈ టెస్ట్ చేయించుకోవడానికి కూడా చాలామందికి సిగ్గుగానే ఉంటుంది. ఎందుకంటే దీని ప్రారంభం అసహ్యమైనది కదా. ఎయిడ్స్ వ్యాధి సోకిందని ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా అసహ్యంగానే ఉంటుంది కదా. అలాగని మీరు సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ వ్యాధి సోకిందనేటువంటి అనుమానం ఉంటే కనుక మీరు అటువంటి భయపడవలసినటువంటి అవసరం లేదు. జరిగిన తప్పును మీరు దేవుని ఎదుట ఒప్పుకొని ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా ముందు వైద్యం తీసుకోండి. కానీ ఎవరైతే ఇంకా ఆ వ్యాధి బారిన పడలేదో అటువంటి వారందరూ కూడా జాగ్రత్త పడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. దేవుని మాటలను మీరు స్వీకరించండి. ఈ ఒక్క రోగాన్ని గురించి మాత్రమే కాదు, అనేకమైనటువంటి రోగాలను గురించి ఈ మాటలను మీరు జాగ్రత్తగా మీ హృదయములలోనికి స్వీకరించగలిగితే అనేక రోగముల బారి నుండి మీరు తప్పింపబడతారు. ఎందుకంటే దేవుని వాక్యమునకున్న శక్తి ఏంటో తెలుసా? మన జీవితాలను ఆ వాక్యం కాపాడుతుంది, పరిరక్షిస్తుంది. ఎవరో చేసినటువంటి తప్పులకు మనం బలైపోతున్నావా? అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మనలను కాపాడుతుంది, మనలను రక్షిస్తుంది. ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటూ ఇంత జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయారు. కానీ ఈరోజు మీరు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి విద్యను నేర్చుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు చెప్పనటువంటి విద్యను నేర్చుకున్నారు. వేశ్యా సాంగత్యము జోలికి వెళ్లకుండా ఉండాలంటే, పరస్త్రీ జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఆయన మాటలను నేను స్వీకరించాలని, ఆయన ఆజ్ఞలను నేను స్వీకరించాలని ఇదిగో దేవుని మాటల ద్వారా మీరు నేర్చుకున్నారు కదా. దీనిని మీరు మీ బ్రతుకులలో ప్రతిఫలింప చేయండి. ఈ మాటల ప్రకారం బ్రతకటానికి ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని యొక్క ఆజ్ఞ మనకు ఒక దీపముగా ఉండాలి. ఆయన ఉపదేశం మనకు వెలుగుగా ఉండాలి. ఆయన శిక్షార్థమైన గద్దింపులు మనకు జీవమార్గములు కనుక వాటిని మనం ప్రేమించాలి. దేవుని మార్గంలో ముందుకు మనం నడుచుకోవాలి. ప్రియులారా, హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మీరు చూడగలిగితే, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు చాలా ప్రాముఖ్యంగా
ఖండితముగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటను వివాహ సందర్భాలలో మాత్రమే ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు క్రైస్తవ భక్త సమాజం. వివాహం చేసుకుంటున్నప్పుడు ఈ మాటను ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ ఈ మాటను కేవలం వివాహం చేసుకునేవారు వివాహం చేసుకునేటప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారని దేవుడు రాయించలేదు. అన్ని సందర్భాలలోనూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వివాహము అన్ని విషయములలో అందరిలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. ఈ లోకం ఏం చెప్పింది? ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దినోత్సవం ఈ సందర్భంగా ఈ లోకం ఏం చెప్పింది? సురక్షితము కానటువంటి లైంగిక సంపర్కం మీరు చేయొద్దు, సురక్షితమైనటువంటి లైంగిక సంపర్కం మీరు చేయొచ్చు అని ఈ లోకం చెప్పింది. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, వివాహము ద్వారా మాత్రమే స్త్రీ పురుషులు కలుసుకోవాలి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటే అందులో ఎటువంటి కల్మషం ఉండకూడదు. వివాహము చేత పరిశుద్ధముగా జతపరచబడినటువంటి వారు మాత్రమే పానుపు మీద కలుసుకోవటానికి అనుమతి ఉంది. మిగిలిన వారు ఎవ్వరూ కూడా అలా ఆ కార్యక్రమంలో కలుసుకోవటానికి వీలు లేదు. లైంగిక కార్యక్రమాలలో కలుసుకోవటానికి వీలు లేదు. మీరు కండోమ్ వాడినా వాడకపోయినా, మీరు ఎటువంటి జాగ్రత్త తీసుకున్నా తీసుకోకపోయినా డజంట్ మ్యాటర్. దేవుని మాట, దేవుని శాసనం, దేవుని ఆజ్ఞది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. లేదు, నా జీవితాన్నంతా దేవునికి నేను సమర్పిస్తాను, నేను వివాహం కూడా చేసుకునేటువంటి మనస్సు కలిగి లేను, నా శరీరాన్ని నేను అదుపు చేసుకోగలను, నా కోరికలను నేను అదుపు చేసుకోగలను అనుకుంటారా? చాలా మంచి విషయం. మీ జీవితాన్ని దేవుని కోసం అర్పణ చేయండి. భార్యకిచ్చే సమయాన్ని దేవుని కోసం ఇవ్వండి, భర్తకిచ్చే సమయాన్ని దేవుని కోసం ఇవ్వండి. మీరు పరమందు ఇంకనూ మంచి బహుమతిని పొందుతారు. అయితే వివాహం చేసుకోవడంలో పాపం లేదు, దానిని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. వివాహం ద్వారా మాత్రమే స్త్రీ పురుషులు కలుసుకోవడానికి అవకాశం ఉంది. వేశ్యాసంగులకును, ఇంకా ఉంది కొనసాగింపు, వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. మాటలు పూర్తిగా చదువుకోవాలి. ఆ సందర్భానికి సంబంధించిన సంగతే కదా, ఇది కూడా పూర్తిగా చదవాలి. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఈ భూమి మీద కూడా అనుభవించేస్తున్నారు అందుకే ఆ తీర్పుని. శరీరాలను విడిచిపెట్టిన తర్వాత కూడా ఎలాగో అనుభవించాలి. ఎంత భయంకరమైనటువంటి పాపమును మన జీవితాలలో జరగనివ్వకుండా మనం చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే అపవాది అయిన వాడు మన మీద ప్రయోగించేటువంటి ఒక అగ్నిబాణం అది, ఒక అగ్నిబాణం అది. అనేక విషయాలలో మీరు అపవాది వేసేటువంటి బాణములను మీరు ఆర్పగలుగుతున్నా, వాడి యొక్క పన్నాగములకు మీరు తట్టుకోగలుగుతున్నా, ఈ విషయంలో మీరు పడిపోయే అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో కూడా మీరు చాలా స్థిరముగా బలముగా నిలబడాలి. ఈరోజు అపవాది అయిన వాడు ముఖ్యంగా యవ్వన దశలో ఉన్నటువంటి అనేక మందిని ఈ విషయంలోనే పాడు చేస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి ఆశలు, 20 ఏళ్ల నుండి 40 ఏళ్ల మధ్యలో ఉండేటువంటి అందచందాలు, ఆ తర్వాత ఎవ్వరికీ ఆ అందం ఉండదు. పైన రంగు కొడితే తప్ప మరో 10 ఏళ్ళు పొడిగింపబడదు. ఆ తర్వాత రంగు కొట్టినా కనిపించదు. ముసలి డొక్కు బామ్మకి ఎంత రంగు కొడతారు? యవ్వనంలో ఉన్నట్టుగా కనిపించే నిమిత్తం ఎంత రంగు కొడతారు, ఎంత మేకప్ వేస్తారు? ఇదంతా 20-30 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఆ జీవితంలో అప్పుడు ఉన్నటువంటి శరీరపు అందం మాత్రమే. ఈ విషయంలో అనేక మంది యవ్వనస్తులను, అనేక మంది నడివయసు కలిగిన వారిని, అనేక మంది వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా అపవాది అయిన వాడు మోసం చేస్తున్నాడు. అందుకే అత్యాచారాలు, అందుకే వ్యభిచారాలు, అందుకే వేశ్యాసంగులు. ప్రియులారా, ఈ దేవుని మాటలను జాగ్రత్తగా మీరు స్వీకరించి, ఇదేదో ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఇదేదో ఒక మంత్రి చెప్పిన మాట కాదు, ఇదేదో ఒక మనిషి చెప్పిన మాట కాదు, ఇది పరలోకమందున్న దేవుడు చెప్పిన మాట. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి.
వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. వివాహము ద్వారా స్త్రీ పురుషులు కలుసుకోవచ్చు కదా అని ఒకడు ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు? అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఒక స్త్రీ అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఒక వివాహం విషయంలోనే మీ శరీరాన్ని మీరు అదుపులో ఉంచుకోలేకపోతే, మీ కోరికలను మీరు అదుపులో ఉంచుకోలేని పక్షంలో అయితే మీరు వివాహం చేసుకోండి అని దేవుడు సెలవిచ్చాడు ఒక్క వివాహానికి. లేదు, వివాహం అన్ని విషయములలో ఘనమైనది కనుక నేను అనేక వివాహాలు చేసుకుంటాను అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే అన్నాడు, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఆదాము ఒక్కడే, హవ్వ ఒక్కటే. ఆదాముకు దేవుడు 10 మంది భార్యలను సృష్టించలేదు, హవ్వకు దేవుడు 10 మంది భర్తలను ఇవ్వలేదు. ఆదాము ఒక్కడే, హవ్వ ఒక్కటే. ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, జ్ఞానమును కలిగి ఉండాలి. ఒకవేళ ఇష్టం కోల్పోయారా, ఒకరి మీద ఒకరికి ఇష్టాన్ని కోల్పోయారా, ఇక దేవుని మీద ఇష్టాన్ని పెంచుకోండి, దేవుని కోసం పనిచేయండి, దేవుని కోసం మిగిలిన సమయాన్ని కేటాయించండి. అంతే తప్ప మరో స్త్రీనో మరో పురుషుడినో మీరు వెతుక్కుంటూ మరలా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే శరీర కోరికలను తీర్చుకోవడం కోసం కాదు ఈ భూమి మీదకి మనం వచ్చింది. ఎప్పుడు ఇదే తత్వంతో మనం బ్రతకడానికి కాదు ఈ భూమి మీద మనం బ్రతుకుచున్నది, దేవుని పనిని పూర్తి చేసుకోవటానికి. దేవుని పనిని పూర్తి చేసుకోవటానికి పిల్లలను కానీ ఆ పిల్లలను దేవుని జ్ఞానంలో పెంచు నిమిత్తమే మీరు ఒక మంచి సంకల్పంతో వివాహంలో అడుగు పెట్టాలి తప్ప శరీర కోరికలను తీర్చుకోవటానికి కాదు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో మీరు ఉండటానికి కాదు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. దేవుడు వేశ్యా సంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చును. ఈ విషయాలన్నీ జ్ఞాపకం ముందు ఉంచుకున్నవారైతే మీ జీవితానికి దేవుని మాటే ఒక వెలుగు. ఆ వెలుగులో క్రీస్తు ప్రభువులో ముందుకు నడుచుకుంటారని, మీ ఆత్మలను రక్షించుకొనుటకు ఈ శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ చక్కని ఆత్మ సంబంధమైన జ్ఞానము కొరకు, విశ్లేషణ కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రపంచమంతా తండ్రి ఈ మాటల వైపుకు మళ్ళగలిగితే, వారి హృదయములను మీ జ్ఞానము వైపు వారు త్రిప్పుకోగలిగితే వారంతా బ్రతికే అవకాశం ఉంది తండ్రి. ఇప్పటికే ఎందరో ఘోరమైనటువంటి పాపములో పడి వారి బ్రతుకులను వారే నాశనం చేసుకున్నారు తండ్రి. మిగిలిన వారు మీ చిత్తమును ఎరిగి మీ మాటల యందు ఉన్నటువంటి జ్ఞానమును గ్రహించి మీకోసం బ్రతకటానికి, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి, వారి బ్రతుకు పరమార్థమును ఎరిగి మీ మాటలకు విలువనిచ్చి వారిని వారు కాపాడుకోగలగటానికి, ప్రభువులో వారు జీవించడానికి సహాయమును దయచేయమని మమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.